నమస్తే. తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్క్రీన్ న్యూస్‌కి స్వాగతం. ప్రముఖ హిప్నాటిస్ట్ ఉమాచంద్‌కు విజ్ఞాన వేదిక సేవ సంస్థ ఆధ్వర్యంలో భీమవరం వన్ టౌన్‌లోని ఐకాన్ జిమ్ వద్ద చిరు సత్కారం అందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ గత 3 దశాబ్దాలకు పైగా అనేక వేదికలపై హిప్నాటిజం ప్రోగ్రాంలు చేస్తూ ప్రముఖుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా మద్యం మత్తు పదార్థాలకు బానిసలైన అనేక మందికి హిప్నాటిజం ద్వారా కౌన్సిలింగ్ అందించి మామూలు వ్యక్తులుగా చేసిన ఘనత ఉమాచంద్‌కే దక్కుతుందని, వారి సేవలను గుర్తించి స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సత్కరించామని తెలిపారు. ప్రజాసేవే పరమావధిగా పనిచేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం పెంచలకోనలోని శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణతో కలిసి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సందర్శించారు. తొలుత మంత్రి ఎమ్మెల్యేకు మంగళ వాయిద్యాలు పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకోగా అర్చక స్వాములు వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ 4 దశాబ్దాలుగా రాజకీయ జీవితంలో ప్రజలకు సేవ చేయడమే పరమావధిగా పనిచేస్తున్నట్లు చెప్పారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో సాయంత్రం 7 గంటలకు భారీ వర్షం కురిసింది. మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో సైతం వర్షం కురిసింది. ఈదురు గాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో మండల కేంద్రంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈదురు గాలులకు వాహనాలు ఎక్కడికి అక్కడే ఆగిపోయాయి. మరోవైపు జోరుగా వ్యవసాయ పనులు సాగుతున్న సమయంలో భారీ వర్షం కురవడంతో రైతులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం బేరసాగర్ గ్రామానికి చెందిన జైన మధునయ్య రాత్రి ఉట్లపల్లికి వెళ్లి వస్తున్న క్రమంలో అక్రమంగా అడ్డగోలుగా 0 లారీలతో అక్రమంగా రవాణా చేస్తున్న క్రమంలో లారీ ఢీకొట్టి అక్కడికక్కడే మరణించాడు. ఇక పూసుకుపల్లి క్వారీ నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీ దీని బాధ్యత పూర్తిగా శాసనసభ్యులు మంత్రి అయినటువంటి దుద్దిళ్ల శ్రీధరబాబు బాధ్యత వహించాలని, ఎన్నికల ముందు అక్రమంగా శాండ్ మాఫియా జరుగుతోందని, మా ప్రభుత్వం వచ్చాక ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా నిషేధిస్తామని ఉచిత హామీలిచ్చిన అధికారంలోకి వచ్చిన శ్రీధరబాబు మీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అక్రమ రవాణాలకు అడ్డాగా మారిందని, ఈ మంతని కాళేశ్వరం, మహాదేవ్పూర్, కాటారం ప్రాంతాలు జనాలు మైపెట్టి ఆశ చూపి అధికారంలోకి వచ్చాక కనీసం వాళ్ళను పట్టించుకున్న నాదుడే లేడని, సొంత నియోజకవర్గం నీ మిత్రులు బంధువులు కనుసన్నల్లో అధికారులను బెదిరిస్తూ అక్రమ వ్యాపారం నడిపిస్తున్నారని, యాక్సిడెంట్లో మరణించిన జైన మధునయ్య కుటుంబానికి టీఎస్ఎండీసీ తరపున మీ కాంగ్రెస్ ప్రభుత్వం తరపున మృతుని కుటుంబానికి 20 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని బీజేపీ పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. పయ్యావుల కేశవ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. జిల్లా సరిహద్దులోని బాటా సుంకులమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం భారీ ర్యాలీతో గుత్తిపట్టణంలో ఎన్టీఆర్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆర్థిక శాఖ స్థితిగతులు, ఆదాయ మార్గాలను సమీక్షించాల్సి ఉంది. అన్ని అధ్యయనం చేసిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక కేటాయింపులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ఇక గుత్తి బహిరంగ సభలో పయ్యావుల కేశవ్ ప్రకటించారు. జాతీయ బహు కళాకారుల రాజ్యాధికార పార్టీ జేబీపీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పింఛన్లు 4,000 రూపాయలు పెంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అందుకే డప్పు కళాకారులకు, చర్మ కళాకారులకు, వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, అన్ని సామాజిక వర్గాలకు పింఛన్లు అందిస్తున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని చెప్పారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతలంలో గత వారం వర్షాలు పడినప్పటికీ రైతులకు విత్తనాలు పోటీ పడినట్లు వేసుకుంటున్నారు. కానీ అధికారులు కల్తీ విత్తనాలు లేకున్నట్లు, కల్తీ పురుగుల మందులు నివారించాలని అడ్డుకట్ట వేయాలని సిపిఐ మండల కార్యదర్శి ఈరన్న తెలిపారు. రైతు సంఘం ఈరన్న మాట్లాడుతూ పక్కన కర్ణాటక రాష్ట్రం ఉండడంతో వ్యాపారస్తులు కల్తీ విత్తనాలు, కల్తీ పురుగుల మందులు లేకున్నట్లు అధికారులు ఎప్పటికప్పుడు దుకాణదారులకు హెచ్చరిస్తూ ఉండాలని కోరారు. కల్తీ విత్తనాల వల్ల రైతులు చాలా నష్టపోయారని, ఈసారి అలా జరగకుండా అడ్డుకట్ట వేయాలని కోరారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బండపోచంపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన గుండు ప్రభాకర్ విద్యుత్ షాక్తో మృతి చెందారు. వ్యవసాయ పొలానికి విద్యుత్ సరఫరా కాకపోవడంతో తోటి రైతులతో కలిసి ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లిన ప్రభాకర్ ఒక్కసారిగా విద్యుత్ మెయిన్ లైన్ తెగి పైన పడడంతో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడికి భార్య శ్యామలతో పాటు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల రైతులతో కలిసి బైరెడ్డి రాజశేఖర రెడ్డి జిల్లా కలెక్టర్ను కలిశారు. వైసీపీ నాయకుల పొగరబోతుతనంతో వాళ్ళ గొయ్యి వాళ్ళే దొక్కున్నారు. రైతుల పాస్బుక్ల మీద, గుడ్ల మీద జగన్ బొమ్మలే ఉన్నాయి. రాజకీయ సమాధి కావడానికి జగన్మోహన్ రెడ్డి రిషికొండ ప్యాలెస్ కట్టించుకున్నాడు. జగన్ ప్రజల మధ్య తిరిగితే జగన్పై ప్రజలు చెప్పులు బూట్లతో కొడతారు. టీడీపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. రైతుల సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తాం. నందికొట్కూరు నియోజకవర్గంలో కొంతమంది నాయకులు వాలంటీర్ జాబులు ఇప్పిస్తామని లక్షలు దండుకుంటున్నారని సమాచారం ఉందని చెప్పారు. కడప జిల్లా బద్వేలు నీటి సమస్యపై మున్సిపల్ కమిషనర్కి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెంగళరెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బద్వేలు పట్టణంలో గత కొన్ని రోజులుగా ప్రజలు నీటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, 8 రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపారు.
నెంబర్ 16 చిత్తూరు జిల్లా పొంగనూరు ఎన్టీఆర్ సర్కిల్లో బాణ సంచారాలు పేలుస్తూ మిఠాయిలు పంచుకుంటూ యాదవ సంఘం నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా యాదవ సంఘం నాయకుడు అప్పిరెడ్డి యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీలకు పెద్దపీట వేయడం జరిగిందని, ఇక మంచి పరిణామంగా గుర్తించారని చెప్పారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్కు అధ్యక్ష పదవి ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో విజయం సాధించడంతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు మరియు తిరువూరు చరిత్రను తిరగరాసిన భారీ మెజార్టీతో విజయం సాధించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరియు విజయవాడ పార్లమెంటు పరిధిలో రికార్డులను బద్దలు కొట్టి భారీ విజయం సాధించిన ఎంపీ కేశినేని చిన్ని విజయం సాధించినందుకు పట్టణ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎండ్రాతి కిరణ్, వారి సతీమణి మాజీ కౌన్సిలర్ ఎండ్రాతి మాధవి, నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నెమలిపేట గిరిజన ప్రాథమిక పాఠశాలలో లావుడియా రామ్దాస్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. ఇతను ఇదే గ్రామంలో ఒక వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని వివాహిత కుటుంబీకులు పాఠశాల విధులకు వచ్చిన రామ్దాస్ను చితకబాది గ్రామంలోని ప్రధాన రహదారిపై ఉన్న ఒక చెట్టుకు తాళతో కట్టేశారు. ఉపాధ్యాయునితో పాటు వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నామంటూ ఆ మహిళను కూడా కుటుంబీకులు, గ్రామస్తులు చితకబాదారు. ఈ విషయం తెలుసుకున్న అశ్వారావుపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రామదాస్ని విడిపించి అందరినీ స్టేషన్కు తరలించారు. రాష్ట్రానికి ముందే దీపావళి వచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన అనంతపురం జిల్లాకు వచ్చారు. నగరంలోని బీజేపీ నేత సందిరెడ్డి ఇంటి నుంచి పెద్ద ఎత్తున ఊరేగింపు ప్రారంభమైంది. ధర్మవరం ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో భారీగా ఊరేగింపు సాగుతుంది. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలంతా తరలి వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బైక్ ర్యాలీలు, 4 వీలర్ ర్యాలీలతో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు హోరెత్తించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ గత 5 ఏళ్ల రాక్షస పాలనకు స్వస్తి పలికి చారిత్రాత్మక విజయం అందించారని అన్నారు. గత 5 ఏళ్ల తిరుగుగమనంలో పయనించి 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని చెప్పారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి సహజ వనరుల్ని దోచుకున్నారని విమర్శించారు.